ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడే. ఇది ప్రమాదం వల్ల కాదు, దైవకర్మ ఫలితం. పెద్ద యువరాజు అయినప్పటికీ ఈ అంధత్వమే అతణ్ణి రాజ్యాధికారానికి అనర్హుడిగా చేసింది. అంధుడైన ధృతరాష్ట్రుడికి అపారమైన శారీరక బలం ఉండేది. కోపంలో ఇనుప విగ్రహాలను నూరిపోసేంత శక్తి అతనికి ఉండేది. ఖాళీ చేతులతోనే జంతువులను కూడా సంహరించగలిగేవాడు. అంధత్వం కారణంగానే అతనికి రాజ్యం దక్కలేదు. హస్తినాపుర సింహాసనం అతని తమ్ముడు పాండవుకు దక్కింది. ఈ అన్యాయం ధృతరాష్ట్రుడిలో లోతైన అసూయ, అసురక్షిత భావం, జీవితాంతం సాగిన అంతర్గత సంఘర్షణను కలిగించింది. భర్త పట్ల ఏకాత్మత లేదా నిరసనగా గాంధారి జీవితాంతం తన కళ్లకు గుడ్డ కట్టుకుంది. ఇది బలవంతంగా వచ్చిన అంధత్వం మరియు స్వచ్ఛందంగా ఎంచుకున్న అంధత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తుంది. కౌరవులు ఒకే మాంసపు ముద్ద నుండి పుట్టారు. ఆ ముద్దను 101 భాగాలుగా చేసి పాత్రల్లో పెంచారు. ఇది పురాణాల్లో చెప్పబడిన ఒక రకమైన కృత్రిమ గర్భధారణ భావనలా ఉంటుంది. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలా అరుస్తూ ఏడ్చాడు. ఆ సమయంలో వచ్చిన అపశకునాలు అతడు కురువంశ వినాశనానికి కారణమవుతాడని హెచ్చరించాయి. స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ తండ్రి మమకారం వల్ల ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి వదలలేకపోయాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి ధర్మస్వరూపుడిగా నిలిచాడు. అతడిచ్చిన జ్ఞానపూరిత సలహాలను ధృతరాష్ట్రుడు అరుదుగా మాత్రమే అనుసరించాడు. దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని ధృతరాష్ట్రుడికి తెలుసు, కాని అతన్ని ఎదిరించే ధైర్యం అతనికి లేదు. అతని విషాదం అజ్ఞానం కాదు, మనోబలహీనత. శకుని మోసపూరిత పాశాల ఆటను ధృతరాష్ట్రుడు పరోక్షంగా అనుమతించాడు. దాంతో ద్రౌపది అవమానానికి అతడు బాధ్యుడయ్యాడు. ద్రౌపది వస్త్రాపహరణ అనంతరం ఆమెకు వరాలిచ్చాడు. ఇది న్యాయం వల్ల కాదు, అధర్మ ఫలితాల పట్ల ఉన్న భయం మరియు అపరాధభావం వల్ల. నష్టం జరిగాక మాత్రమే చర్య తీసుకోవడం అతని స్వభావం. విపత్తు రాకముందు అతడెప్పుడూ నిలువరించలేకపోయాడు. ధృతరాష్ట్రుడు ఎల్లప్పుడూ ఆందోళన, దుర్విపాక కలలు, శకునాలు, సూచనల మధ్య జీవించాడు. వినాశనం వస్తుందని అతని మనసు గ్రహించింది, కాని ఆపలేకపోయాడు. వ్యాసమహర్షి అనుగ్రహంతో సంజయుడు అతని కళ్ళయ్యాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రత్యక్షంగా వర్ణించాడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని చూడడానికి దివ్యదృష్టిని ఇవ్వాలనుకున్నాడు, కాని తన కుమారుల మరణాన్ని చూడలేక అతడు ఆ వరాన్ని తిరస్కరించాడు. మళ్లీ భావోద్వేగ అంధత్వాన్ని ఎంచుకున్నాడు. కృష్ణుడి ఉపదేశాలు, గీత సందేశాన్ని విన్నప్పటికీ ధృతరాష్ట్రుడిలో మార్పు రాలేదు. యుద్ధం తర్వాత తీవ్ర శోకంలో భీముణ్ణి ఆలింగనం చేసుకుంటూ చంపాలని ప్రయత్నించాడు, కాని